హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇది శివరాత్రి రోజు తీసిన బ్లాగ్ అనమాట. పార్ట్ 1లో అయితే శివయ్యని ఎలా తయారు చేశానో మట్టితో అవన్నీ పూజ దీపాలు అవి వెలిగించింది పార్ట్ 1లో ఉంది, చూసేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతే దీపాలు అయితే వెలిగించేసాం కదా, ఇంకా పాలతో అయితే స్వామివారికి అభిషేకం. ఆవు పాలు, ఆవు పెరుగు, పంచదార, నెయ్యి, అలాగే తేనె కలిపే అనమాట. మొత్తం కలిపేశాను. అందరం ఉన్నాం కదా, చక్కగా అందరం కలిసి స్వామివారికి అభిషేకం అయితే చేద్దాం అనుకున్నాం శివయ్యకి. ఇంకా మట్టితో చేసిన శివయ్యకి అయితే పూజ చేసి అలంకరించి పక్కన పెట్టాం. తర్వాత పటిక శివలింగం అయితే తీసుకొచ్చారు మా ఆయన. ఆ శివలింగాన్ని ఇలా బేషన్లో అయితే పెట్టి అన్నీ మిక్స్ చేసా, పంచదార కూడా కలిపి తయారు చేశాను అనమాట. ఇంకా ముందుగా అయితే అన్నీ కలిపేసి బాగా కలిసేలాగా చక్కగా శివయ్యకి అయితే అభిషేకం స్టార్ట్ చేసాము. చక్కగా అసలు ఎంత బాగుందో, అట్లా సింపుల్గా అయినా సరే శివయ్య ఎంత అందంగా ఉన్నారు కదా. చిన్న శివలింగం అయినా అభిషేకం చేసేసరికి శివయ్య నిజంగా వచ్చి అక్కడ ఉన్నట్టే అనిపించింది. చక్కగా చాలా బాగా అయింది అభిషేకం. అందరికీ ఇంకా మంత్రాలు అవి రావు కదా, అందుకోసమనే 108 అష్టోత్తరాలు అయితే స్పీకర్ బాక్స్లో పెట్టుకొని అందరి నోటితో శివయ్య శివయ్య, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి పిల్లలతో కూడా పోపించాను అనమాట. అందరితో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 3 సార్లు చెప్పండి, పాలు పోస్తూ 3 సార్లు అని చెప్తున్నాను పిల్లలకి. పిల్లలు కూడా అలాగే చెప్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఒక్కొక్కరు 3 సార్లు అయితే పోసారనమాట. చక్కగా పాలు చాలా బాగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. పూజలో బాగా చేశారు పిల్లలందరూ కూడా. చక్కగా ఒకరి తర్వాత ఒకరు చక్కగా చేశారనమాట. పిల్లలు కూడా చెప్పిన మాట అంతా వింటున్నారు. కానీ అటునుంచి ఇటు, ఇటునుంచి అటు పరుగు అయితే పరుగులే పరుగులు. ఇంకా వేసిన వాళ్ళు లేచి పక్కకి వెళ్ళండి, ఇంకా మిగతా వాళ్ళు వస్తారని చెప్తున్నా. చక్కగా ఇచ్చి మళ్ళీ చూపిస్తున్నా అనమాట. శివయ్య శివయ్య అనండి అని. చక్కగా పిల్లలతో అయితే పట్టుకోవడం రాదు కదా, పట్టుకొని పిల్లలతో అయితే వేయించాను. ఇంకా లైన్గా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇంకా శివయ్యకి అయితే అభిషేకం చేశారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పిల్లలందరూ చక్కగా చాలా బాగా చేశారనమాట. పూజ కూడా ఇంకా అయిపోయిన తర్వాత జంటలుగా అయితే పిలిచాను. చక్కగా జంటలు వచ్చి చక్కగా శివయ్యకి అయితే అభిషేకం అయితే చేసుకున్నారు అందరూ. ఇంకా పక్కన సాయి, ఇందాకడ అంజి, ప్రసన్న, తినొచ్చేసి సాయి, చిన్ని, ఇంకా వీళ్ళిద్దరు కూడా చేశారనమాట అభిషేకం. చాలా బాగా జరిగింది, అందరూ పిల్లలతో బాగా జరిగిందనమాట శివయ్యకి. తర్వాత శ్రీకాంత్, దుర్గా వాళ్ళ పాప అనమాట. ఇంకా వీళ్ళు కూడా అందరూ అసలు చక్కగా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము. ఆ శివయ్య దగ్గరుండి పూజ చేయించినట్టే అనిపించింది. శివుడు పార్వతిలా మీరిద్దరు అనేసి అన్నారు. మా పక్క సందు ఎదురు సందు వాళ్ళైతే చెప్తున్నారనమాట, చక్కగా ఇద్దరు కలిసి చాలా బాగా పూజ చేసుకున్నారు మీ సందులో వాళ్ళు అనేసి అయితే చెప్పారు. ఇంకా ఇందాకడైతే అనిలు, శాంతి వాళ్ళ అభిషేకం అయిపోయింది. ఇప్పుడు సంధ్య, లావణ్య ఇప్పుడు అభిషేకం అయితే చేస్తున్నారు. చక్కగా సంధ్య అయితే రానంది, బలవంతం కూర్చోబెట్టా అనమాట అక్కడ. చక్కగా శివయ్యకి అయితే అభిషేకం చేస్తుంది. నా వాయిస్ కొద్దిగా బాగాలేదు, బాగా దగ్గు జలుబు అయిపోయి వాయిస్ బాగా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా చక్కగా ఒకరి తర్వాత ఒకరు జంటలుగా వచ్చి అలా అభిషేకం అయితే చేశారనమాట. నాగలక్ష్మి తర్వాత వాళ్ళ ఆయన బయటకు వెళ్ళారు, కార్తీక్. అందుకోసమనే ముందు తనైతే వచ్చి అభిషేకం అయితే చేసింది. చక్కగా అభిషేకం టయానికి చక్కగా టైమే తెలియలేదన్నమాట. నైట్ అంతా మేలుకొని ఉన్నాం కానీ అసలు టైం తెలియకుండా అయిపోయింది. ఈ చిన్నోడు చూసారా నా ఒళ్ళో ఉన్నాడు, బుడ్డోడు కూడా అభిషేకం చేశాడనమాట చక్కగా. తర్వాత మా చెల్లి వాళ్ళ పాప అయితే చేసింది, చిన్న పాప. తర్వాత మా పిల్లలు కూడా వస్తున్నారు, ఇంకా లైన్గా ఒకరి తర్వాత ఒకరు అందరూ పోయడానికి రెడీగా ఉన్నారు శివయ్యకి అభిషేకంకి. చక్కగా ఒకరి తర్వాత ఒకరు పోస్తున్నారు. తర్వాత కళావతి కూడా వచ్చి అభిషేకం అయితే చేసింది శివయ్యకి.
ఇంకా మాకు మంత్రాలు అవి రావు కాబట్టి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకోమన్నాం. తర్వాత మా చెల్లి వాళ్ళ పాప, మా పాప, ఇద్దరు పిల్లలు ఇంకా ఇద్దరు కలిసి చేశారనమాట. చక్కగా ఇంక చిన్నోడితో అయితే అభిషేకం అయితే చేయించా. ఇంకా శివయ్య దగ్గర బొట్టు అయితే పెట్టమంటుంది. ఇంకా బొట్టు అయితే పెట్టి పక్కన పెట్టాను, కనిపించలేదు. ఇంకా మా ఆయన అయితే శివయ్య దగ్గరదే తీసి గంధం అయితే పెట్టారు బాబుకి. ఇంకా చక్కగా బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంకా చెల్లి అయితే చేసింది. తర్వాత అమ్మ మరదలు ఇంక వాళ్ళిద్దరు కూడా నెక్స్ట్ కూర్చున్నారు శివయ్యకి అభిషేకంకి. చక్కగా చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. అనుకోకుండా అందరూ బాగా చేశారనమాట. ఇంకా అమ్మ అలాగే మా మరదలు ఇద్దరు కలిసి అభిషేకం కూడా చేసేసారు వాళ్ళు కూడా. ఇంకెవరైనా ఉన్నారా లేదా అని చూస్తున్నా. తర్వాత మా బాబు కూడా ఇంకా లాస్ట్ అయితే ఉన్నారు పాపం. వీడియోస్ ఫొటోస్ తీస్తున్నారు, అందరినీ పిలుస్తున్నారు. ఇంకా అందుకే లాస్ట్కి అయితే ఉన్నారు. ఓం నమ శివాయ అని చెప్పి ఏమంటున్నా. మా చిన్నోడు కూడా లాస్ట్కి అయితే ఉండిపోయాడు అనమాట. వీడియో లెంత్ అయిపోతుందని నెక్స్ట్ వీడియో అయితే పెడతాను, చూస్తూ ఉండండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. బాయ్ అండి.